విరాట్ కోహ్లీ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరికి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఒక ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఫ్యాన్స్ను కలిగి ఉన్నారు. అంతెందుకు మన శత్రు దేశమైన పాకిస్తాన్లోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా మాకు కాశ్మీర్ వద్దు, కోహ్లీని ఇచ్చేయండి అని ప్లకార్డులు పట్టుకోవడం, స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ టైంలో ఆస్ట్రేలియా అధ్యక్షుడు కూడా కోహ్లీతో స్పెషల్గా సెల్ఫీలు దిగడం, ముచ్చటించడం జరిగింది. ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలు ఎన్నో రకాల ప్రశంసలు కురిపించారు. కోహ్లీ అందుకునే అవార్డులు కానీ రివార్డులు కానీ దాదాపు ఉండవు. ఎన్నో రకాల మైలురాయిలను సొంతం చేసుకున్నాడు. దీని అంతటికీ కారణం అతని యొక్క క్రమశిక్షణ, కృషి, పట్టుదల, అంతకంటే మించిన హార్డ్ వర్క్. ఇవన్నీ అతన్ని ఉన్నత స్థానంలో నిల్చునేలా చేశాయి. విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988 ఢిల్లీ శివారులోని ఉత్తమ్ నగర్లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ క్రిమినల్ న్యాయవాదిగా పనిచేశాడు. మరియు అతని తల్లి సరోజ్ హౌస్ వైఫ్. విరాట్ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు. అతనికి అన్నయ్య వికాస్ మరియు సోదరి భావన ఉన్నారు. క్రికెట్ అతనికి సహజంగానే వచ్చింది. అతను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బ్యాట్ తీసుకొని తన తండ్రిని బౌలింగ్ చేయమని అడిగేవాడు. కోహ్లీ ఢిల్లీలో చదువుకున్నాడు. మొదట విశాల్ భారత్ పబ్లిక్ స్కూల్లో మరియు తర్వాత పశ్చిమ విహార్లోని సావియర్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు. 1998లో విరాట్కు 9 సంవత్సరాల వయసులో అతని తండ్రి ప్రేమ్ అతన్ని కొత్తగా స్థాపించబడిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో చేర్పించాడు. శర్మ మార్గదర్శకత్వంలో విరాట్ కఠినంగా శిక్షణ పొందాడు. 1998లో విరాట్కు 9 సంవత్సరాల వయసులో అతని తండ్రి ప్రేమ్ అతన్ని కొత్తగా స్థాపించబడిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో చేర్పించాడు. శర్మ మార్గదర్శకత్వంలో విరాట్ కఠినంగా శిక్షణ పొందాడు. 2002 నాటికే కోహ్లీ ఢిల్లీ అండర్-15 జట్టుకు ఆడారు. అందులో ప్రముఖ బ్యాట్స్మెన్గా ఎదిగారు. అండర్-17 పోటీల్లో ఢిల్లీకి నాయకత్వం వహించారు. 2008లో కోహ్లీ భారతదేశానికి ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ను అందించాడు. కోచ్ రాబిన్ సింగ్ ఆధ్వర్యంలో కోహ్లీ నాయకత్వంలో ఆ అండర్-19 విజయం కోహ్లీని జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆగస్టు 2008లో 19 సంవత్సరాల వయసులో కోహ్లీ తన తొలి వన్డే అంతర్జాతీయ క్యాప్ను సంపాదించాడు. తన తొలి మ్యాచ్లోనే ఒకదానిలో అద్భుతమైన తొలి ఓడీ సెంచరీ కొట్టారు మరియు గౌతమ్ గంభీర్తో 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2011లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్లో అరంగేట్రం చేసి ప్రపంచ కప్ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారతీయుడు. 2011లోనే తన టెస్ట్ అరంగేట్రం కూడా చేశారు. అన్ని ఫార్మాట్లో ఉత్తమ బ్యాట్స్మెన్గా నిరూపించుకున్నాడు. కోహ్లీ వన్డేలలో అత్యధిక సెంచరీలతో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. 2023లో అతను ఒకే ప్రపంచ కప్లో 765 పరుగులు చేశారు. ఇది కూడా ఒక రికార్డు. వన్డేలలో అత్యంత వేగంగా 205 ఇన్నింగ్స్లోనే 10,000 పరుగులు సాధించారు. కోహ్లీ 3 ఐసీసీ ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచారు. అవి 2014, 2016 టీ20 ప్రపంచ కప్లు మరియు 2023 ఓడీ ప్రపంచ కప్. అతను జట్టులో ఆడుతున్నప్పుడు వచ్చిన ప్రపంచ కప్లు 2011 ఓడీ ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచ కప్ మరియు 2023 ఛాంపియన్స్ ట్రోఫీ. 2024 టీ20 ప్రపంచ కప్ చివరి మ్యాచ్లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బీజీటీలో కంగారును వారి సొంత గడ్డపై ఓడించిన తీరు ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుంది. టెస్ట్ క్రికెట్ చూడడానికి ఆసక్తి కలిగేలా చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్లో కోహ్లీకి మొత్తం 30 సెంచరీల వరకు ఉన్నాయి. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే దీనిలో అతను ఒక లెజెండ్. 2016 సీజన్లో అత్యధిక పరుగులు 973 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 8,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. ఐపీఎల్లో అత్యధికంగా 8 సెంచరీలు చేసిన రికార్డు కూడా వీరి పేరు మీదనే ఉంది. 2008 నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆర్సీబీకి అతను ఆడుతున్నారు. కప్పు రాకపోయినా ఎన్ని విమర్శలు వచ్చినా తన లోయాలిటీని చూపిస్తున్నారు. కప్పు లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్, ఫ్యాన్స్ను కలిగి ఉన్నారంటే తన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోండి. కోహ్లీ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ మరియు అప్పుడప్పుడు రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. కోహ్లీకి ఉన్న ఈ పరుగుల దాహం అతన్ని చేజ్ మాస్టర్గా, రన్ మిషన్గా పిలుచుకునేలా చేసింది. కోహ్లీ గురించి ఆస్ట్రేలియన్ కోచ్ డేవ్ వాట్మోర్ ఇలా అన్నారు: అతను శారీరకంగా మంచి ఆటగాడు. అతని ఆటపై తనను తాను బలవంతం చేసుకోవడానికి ఇష్టపడతాడు. కోహ్లీ ఎల్లప్పుడూ ఒకటే మాట చెబుతాడు: ఆత్మవిశ్వాసం మరియు కృషి ఉంటే ఎల్లప్పుడూ విజయం మీ సొంతం అవుతుంది. కోహ్లీ వివిధ వ్యాపార సంస్థల్లో పాలు పంచుకున్నాడు. వాటిలో ఇండియన్ సూపర్ లీగ్లో ఎఫ్సి గోవా సహయాజమాన్యం మరియు ఇతర బ్రాండెడ్ ఎండార్స్మెంట్లు ఉన్నాయి. అతనికి సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. ఇది అతన్ని ప్రపంచ క్రికెట్ ఐకాన్గా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.